రతే కాఫీ పట్రా. ఇది స్టేషన్ కదా, ఆర్డర్లు ఇస్తున్నావు. ఇది ఇల్లు, వెళ్ళి కాఫీ పట్రా. అది కాదే, మొగుడి చేత ఇలా పనులు చేయించుకోవడం మహాపాపం. పాపం గీపంటే కబులు చెప్తూ కూర్చున్నావా? లాఠీలు వేస్తుంది జాగ్రత్త. వెళ్ళి కాఫీ పట్రా. గెట్ అప్. స్టేషన్లో హెడ్ని కదా అని నా మీద అథారిటీ చెలాయిస్తాడా? ఇంటికి వస్తే ఏం జరుగుతుందన్నది మర్చిపోయినట్టున్నాడు పాపం. గదగదలు ఆడించేస్తాను ఏమనుకుంటున్నాడు. ఇదిగో కాఫీ. ఇదిగో ఇంట్లో వసాయని పిలిస్తే ఊరుకోను. మర్యాదగా రతి అని పిలవాలి, లేకపోతే తిట్టి తీసేస్తాను. పొరపాటు క్షమించు. ఇంత ఆలస్యమైంది? అదే డ్రెస్ మార్చుకుని. నువ్వు డ్రెస్ మార్చుకుంటే ఎంత, మార్చుకోకపోతే ఎంత? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. హెడ్ని కాళ్ళు పట్టుకోవాలా? ఇంకేదన్నా పట్టుకోమంటే పట్టుకుంటా. షట్ అప్. నువ్వు స్టేషన్ లోనే హెడ్వి, ఇంట్లో నేనే హెడ్ని. ముందు కాళ్ళు పట్టు, లేకపోతే రాత్రికి నో ఫుడ్. అమ్మో అంత మాట అనుకో, కాళ్ళే పట్టుకుంటాను. రతే ఇలా నీ కాళ్ళు పట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయే. బార్డర్ దాటుతున్నావు, లేస్తుంది లాఠీ బుర్ర మీదకి. దించో. సరే, ఇంట్లో నీ పెత్తనం కదా అని అథారిటీ ఎలా ఇస్తున్నావు? రేపు స్టేషన్ కి రా, హెడ్ గా నీ చేత ఏం పట్టించుకుంటానో తెలుసు. కాళ్ళు పట్టు. కర్మ. టెంపరేచర్ నార్మల్, పల్స్ నార్మల్, మీ కేసే అబ్నార్మల్. మిస్టర్ విజయ్, యు ఆర్ ఆల్ రైట్. నేను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సిస్టర్, యూ కెన్ గో. మిస్టర్ విజయ్, మీ పర్సనల్ విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నాను అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భలేవారే డాక్టర్ గారు, ఒక్క ప్రశ్న ఏంటి, 100 ప్రశ్నలు అడగండి, నేనేమనుకోను. రోజు మీకు భోజనం తీసుకొచ్చే అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? మంచి అమ్మాయి, మంచి స్నేహితురాలని. ఆమెకి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందనుకుంటున్నారు? ఓ మంచి అబ్బాయి, చక్కటి స్నేహితుడని. చూడైనా, ఈడొచ్చిన ఆడపిల్ల నువ్వు మంచం పట్టావని తెలియగానే కాలుగాలిని పిల్లిలా కలవరపడిందంటేను, నీకోసం తన డ్యూటీకి సెలవు పెట్టి నీ మంచం పక్కనే మకాం పెట్టిందంటేను దాని అర్థం ఏమిటంట? ఏముంది సార్, ఆవిడ మదర్ థెరిస్సా లాగా అతి జాలి కరుణగల మనసు అనుకుంటాను. అమాయక చక్రవర్తి, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందయ్యా. నిజంగానా? నేను చచ్చిన తొట్టు. జస్ట్ ఏ మినిట్. చూడాయనా, అమ్మాయి వచ్చేసింది. నేను చెప్పాల్సిందేదో చెప్పాను, తర్వాత నీ ఇష్టం. మాట్లాడాను తల్లి, పునాదులు గట్టిగా వేశాను. ఆ పైన బిల్డింగ్ ఎట్టా కట్టుకుంటావో నీ ఇష్టం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. జ్యోతి, డాక్టర్ చెప్పింది నేను చెప్పాలనుకున్న మాటేనండి. నువ్వే చెప్పొచ్చుగా. కొన్ని విషయాలు ఆడపిల్ల చెప్పలేదు, మగవాళ్ళే తెలుసుకోవాలి. సరే, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనిద్దరం ఒకటే అవకాశం లేదు. విజయ్. అవును, నా జీవిత లక్ష్యం నెరవేరే వరకు నాకు ప్రేమ లేదు, పెళ్లి లేదు. మన ప్రేమ, మన పెళ్లి మీ లక్ష్యానికి అడ్డు కావు. కట్టుకున్న భర్త కష్టం సుఖం పంచుకోవడం భార్య ధర్మం. అన్నిట్లోనూ భాగస్థురాలైనప్పుడు మీ లక్ష్యం సాధించడంలోనూ మీ గమ్యం చేరుకోవడంలోనూ భాగం పంచుకోవాలిగా. మీ చెల్లెలి జాడ తెలుసుకోవాలని మీరొక్కరే తాపత్రయపడుతున్నారు. పెళ్ళైతే మనిద్దరం కలిసి ప్రయత్నించొచ్చు, కాదంటారా? ఆమెను వెతకడానికి ఆఫీసర్గా నీ పద్ధతి వేరుగా ఉంటుంది, అన్నగా నా పద్ధతి వేరుగా ఉంటుంది. ఇద్దరం కలిసి వెతకటం ఎలా కుదురుతుంది? ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తల బంధానికి ఉద్యోగం, వృత్తి ఏది అడ్డు కాదండి. మనసులు కలిసి జీవితాలు కలిశాక ఇద్దరి బాట ఒకటే అవుతుంది. జ్యోతి, మన పెళ్లి నా లక్ష్యానికి, నా ధ్యేయానికి అడ్డురాదంటే నాకే అభ్యంతరమూ లేదు. విజయ్. జ్యోతి, జ్యోతి. జల్లు కొట్టెనే, తలుపు తట్టెనే, వాన వచ్చెనే, లోనికొచ్చి కూలెట్టెనే. జల్లు కొట్టెనే, తలుపు తట్టెనే, వాన వచ్చెనే, లోనికొచ్చి కూలెట్టెనే. తట్టుకో జోరుకి,
తడిసిపోయి రాత్రికి తడిసిపోయి రాత్రికి జల్లు కొట్టెనే తలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి గోలెట్టెనే చీరేమో ముడుచుకుంది ఒళ్ళంతా కరుచుకుంది చీరేమో ముడుచుకుంది ఒళ్ళంతా కరుచుకుంది సిగ్గు కొట్టుకెళ్ళింది హోరుగాలికి బొగ్గ గిల్లినట్టయింది ముద్దరాలికి గుండెలో ఆగలేని వేగముంది ఒంటిలో ఆరిపోని కాక ఉంది సన్నగా కాలింది మెల్లగా రగిలింది వానకే వేడెక్కినే హోయ్ 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 జల్లు కొట్టెనే తలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి గోలెట్టెనే నీ వంపు సొంపులన్నీ నీళ్ళల్లో నానిపోని నీ వంపు సొంపులన్నీ నీళ్ళల్లో నానిపోని నిగ్గు తేరి మెరుపల్లె మొగ్గలేయని ముగ్గులోకి దింపి నన్ను ముద్దు చేయని అల్లరి పిల్లలాగా ఆడుకోని ఆగని వెళ్ళవల్ల ముంచిపోని కళ్ళలో దాహాన్ని గుండెలో తాపాన్ని వయసుతో ఆపేయని జల్లు కొట్టెనే అరే తలుపు తట్టెనే వాన వచ్చెనే లోనికొచ్చి గోలెట్టెనే గుడ్ వెరీ గుడ్ అమ్మా జ్యోతి, నీ సెలక్షన్ అద్భుతం. ఎంతైనా నా బిడ్డవు కదమ్మా. నీ ఎన్నికెంత గొప్పగా ఉండదు. థ్యాంక్ యూ డాడీ. సార్, కాబోయే అల్లుడివి. సారేమిటయ్యా, మామయ్య అని పిలువు. మామయ్య గారు, నా గురించి స్టాప్. నీ గురించి ఏమీ తెలుసుకోకుండా నిన్ను అల్లుడు అని పిలవద్దనేగా నీ ఉద్దేశం. చూడు విజయ్, నువ్వు ఎవరివో, నీ కులమేమిటో, నీ కుటుంబం ఏమిటో నాకు అనవసరం. నీతో పెళ్లి జరగాలని కోరుకుందా నా కూతురు. అదే నాకు కావాల్సింది. జీవితాంతం తనతో తోడుగా ఉండవలసిన మనిషిని తానే ఎన్నుకున్నప్పుడు నాకు ఇంకేం కావాలయ్యా. తక్షణం మీ పెళ్లి జరిపిస్తాను.
సామ్రాట్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. Nice to meet you, Mr. Samrat. Thank you. Meet again. ఎవరు నువ్వు? నీ పాలిట ఎమ్ముంది. రేయ్, సీత ఎక్కడుందో చెప్పరా? సీత, ఈ సీత. రేయ్, ఏడాది క్రితం సిరిపురం ఎస్టేట్ లో అమాయకురాలైన ఒక అమ్మాయిని ఎత్తుకుపోయారే, ఆ సీత. తెలీదు, నాకు తెలీదు. తెలీదు? తెలీదు. చెప్పరా? చెప్పు, నా చెల్లెలు సీతను ఎక్కడ దాచావో చెప్పు. చెప్పు. ఇప్పుడు నా దగ్గర లేదు. ఎక్కడుంది? చెప్పు. చెప్పకపోతే నీ ప్రాణాలు తీసేస్తా. చెప్పరా? ఫ్యాన్సీ షాపు ఓనర్ రంగారావు చేతో ఉంది. చెప్పు. చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పు. చెప్పరా? ఎవరు బాబు నువ్వు? ఏం జరిగింది? నా పేరు రాజు. చెప్పు బాబు. అక్కడ 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 కూనీ జరిగింది. కూనీ కూనీ జరిగిందట. కూని కూని అంటాడు, బతికే ఉన్నాడు కదా. అర్థం లేని మాట్లాడి అంబులెన్స్ ఫోన్ చేయి బాబు. అయ్యో